కుంభరాశి. కుంభరాశి వారంటే ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందినవారు. ఈ కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది కుంభరాశి వారికి. రాజపూజ్యం 4, అవమానం 2, సత్కారాలు పొందుతారన్నమాట. కుంభరాశి వారికి 5వ స్థానంలో జూన్ 1 వరకు గురు సంచారం. కాబట్టి 5వ స్థానంలో గురువు మేలు చేస్తాడు కోణంలో. వ్యవసాయదారులకు అనుకూలంగా కనిపిస్తోంది. కష్టపడి పనిచేస్తారు, లాభాలు చవి చూస్తారు, దిగుబడి బాగుంటుంది. వైద్య రంగం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు. ఉద్యోగ వ్యాపారస్తులకి సంఘర్షణలు కలిగే అవకాశం ఉన్నది. రుణాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు, చికాకులు కూడా ఉన్నాయి. శత్రువులు వృద్ధి అవుతారు. కోళ్ల పరిశ్రమ, మత్స్య ఉత్పత్తిదారులకు, క్రషర్స్, మైనింగ్ వ్యాపారం చేసే వాళ్ళకి ఆదాయం కనిపిస్తోంది ఈ సంవత్సరం. చేతి వృత్తుల వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ద్వితీయంలో శని, మీనక్షేత్రంలో శని. ద్వితీయంలో శని ఉంటే మిశ్రమ ఫలితాలు. డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి పొదుపు చేసుకోవాలి. ద్వితీయంలో శని ఉంటే తగాదాలు కూడా ఉంటాయి కాబట్టి పొదుపుగా మాట్లాడండి, ఘర్షణ నివారించండి. తర్వాత భూమిని నమ్ముకొని జీవించేవాళ్ళు, వ్యవసాయదారులు, ఇలాంటి వాళ్ళకి ఆదాయం బాగుంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు మోసపోతారు. ఇతర విషయాల్లో తలదూర్చి హద్దుమీరు ప్రవర్తించి నష్టాన్ని చవిచూస్తారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. జన్మరాశిలో రాహు వలన కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. 7వ స్థానంలో కేతు ఉండటం వలన కొంత మేలు, కొంత కీడు. విదేశయానం అనుకూలిస్తుంది. మొత్తం మీద కుంభరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలను సూచించడం జరుగుతుంది.